ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో సర్వే సంస్థలు రకరకాలుగా సర్వేలు చేస్తున్నారు. గత ప్రభుత్వానికి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం, గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఈ పరిపాలనకి మధ్య వ్యత్యాసం, కొన్ని సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క సర్వే రిజల్ట్స్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్గా ఐఐటిఎన్స్ హైదరాబాద్ ఐఐటిఎన్స్ వాళ్ళు కూడా ఏదో సర్వే చేస్తే ఏఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో కూడా మనందరం కూడా చూసాం. అదేవిధంగా మధ్యలో కొంతమంది న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ అభిప్రాయం కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ప్రవీణ్ పుల్లాట రైజ్ సర్వే సంస్థ అధినేత ఆయన కూడా మధ్యలో ట్వీట్లు చేస్తూ ఉంటాడు. పలానా నియోజకవర్గంలో ఎలా ఉంది, పలానా చోట ఎలా ఉంది అని చెప్పేసి ఆయన కూడా ట్వీట్లు చేస్తూ ఉంటాడు. కూటమి ప్రభుత్వం పరిపాలన ఏమాత్రం బాగాలేదు అని చెప్పేసి అనేక సందర్భాల్లో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆయన యొక్క అభిప్రాయం కూడా ఆయన యొక్క అభిప్రాయం కాదు, ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఆయన ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మీకు అందరూ కూడా కొంచెం పరిచయమైనటువంటి వ్యక్తే రాము సురవజ్జుల. ఆయన కూడా ఏపీలో అలా పర్యటించాడంట. అక్కడక్కడ ప్రజలను కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన గురించి అడిగి తెలుసుకున్నాడంట. ఎలా ఉంది ఏంది కథ అని చూస్తే యావరేజ్గా అంటే తక్కువ శాంపుల్స్ని ఆయన ట్రై చేసే తీసుకున్నాడంట. ఆ తక్కువ శాంపుల్స్లోనే మెజారిటీ పీపుల్స్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంట. అంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన పరమ చెత్త అని చెప్పేసి చెప్పారంట. జగన్ అనుకూల జననాడి అని చెప్పేసి ఆయన ఒక వ్యాసం కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడండి. జగన్ అనుకూల జననాడి మేల్కోవాల్సిన కూటమి అని చెప్పేసి ఆయన ఒక పెద్ద పోస్టే చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే ఇక తెలుగుదేశం పార్టీ పని కథమనేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే చంద్రబాబు నాయుడు గారికి అవకాశం లేదు. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారి చక్రం తిప్పాడు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా బీజేపీతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు గారు సూపర్ డూపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చేశారు. కలవకపోతే గెలవరు, అది వాళ్ళకు కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. అందుకే ఎలాగైనా సరే, ఎందుకంటే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో కలవడానికి ఇష్టం లేదు. సో మధ్యలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా అలా బీజేపీతో మంత్రాలు చేపించి ఏదో ఒకలా కలిసి పోటీ చేసి బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడం కూడా జరిగింది. చూస్తుండగానే ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన దాదాపు సగంలోకి వచ్చేసింది ఆల్మోస్ట్. ఎందుకంటే 2 years కాబోతుంది కాబట్టి ఇంకా అయిపోతుంది. ఈ మధ్యకాలంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారంట. ఎవరో రాము సురవజ్జుల గారు. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఆయన ఈ మధ్యకాలంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశాడంట. పోయిన ప్రతి చోట కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణాలు వంటి ప్రశ్నలతో ప్రజానాడి పట్టుకునే ప్రయత్నం కూడా చేశాడంట. ఎవరు గెలిచినా ఓడినా పోయేది ఏమీ లేని నిష్పాక్షిక జర్నలిస్ట్ని కాబట్టి రాగద్వేషాలు అనేవి లేని ప్రశ్నలే అడిగే సమాధానం కూడా రాబట్టాను, అవే ఇక్కడ షేర్ చేస్తున్నాను అనేసి ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ప్రజల యొక్క అభిప్రాయాలన్నింటిని కూడా ఆయన షేర్ చేయడం కూడా జరిగింది. ఆయన యొక్క సంక్షిప్త సర్వేలో తేలింది ఏమిటంటే కూటమి ప్రభుత్వం పట్ల నమ్మకపు తెరలో జనాల్లో వేగంగా తొలగిపోతున్నాయంట. ఈ ప్రభుత్వం చాలా సూపర్ అన్న ఒక్కరు కూడా కనిపించలేదంట ఆయనకి. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఒక ఆయన ఈ ప్రభుత్వం పట్ల పెదవి కూడా విరచడం లేదంట. అంటే ఈ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా కోపంగానే ఉంది. ఎందుకంటే అమలు చేసేదానికి వీలు లేని పథకాలు ప్రకటించి ఇప్పుడు నిధులు లేక కూటమి ప్రభుత్వం సతమతం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇస్తే ప్రజలకి లేదు నేను సంపద సృష్టించి 20 రూపాయలు ఇస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చేటువంటి హామీలు అన్నీ కూడా అమలు చేయలేక చతికిలే పడ్డాడు. వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారంట.
అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారంట. పోయిన ఎన్నికల్లో ఏదో మాయ జరిగి ఉండకపోతే జగన్ ఇంకోసారి పవర్లోకి వచ్చి ఉండేవారన్న భావన కూడా ప్రజలకు కనిపించిందంట. ఒక్కడిని చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పట్ల వ్యవహరిస్తున్నటువంటి ధోరణి కూడా ప్రజలకు మింగుపడడం లేదంట. ఇంకా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద పెద్దగా ప్రజల్లో సానుభూతి కూడా లేదంట. ఇంకా మీడియా మాయాజాలం ఎక్కువైంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా జాగిలి పెట్టి లేపుతుందో ప్రజలు బాగా ప్రతి ఒక్క దాన్ని కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నారంట. అంటే మీడియా మాయాజాలం ఎక్కువైంది అనేసి ప్రజలు కూడా గట్టిగా అనుకుంటున్నారు. అదేవిధంగా ఆయన శ్రీకాకుళంలో తిరిగాడంట. శ్రీకాకుళంలో కూడా ఆయన తిరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి వ్యతిరేకంగా గళాలు కూడా వినిపించాయంట. అక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి దెబ్బతింటున్నట్లు ఆయనకు అనిపించిందంట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగ్గడం ఖాయమని చెప్పేసి ఒక ఆటో రిక్షా డ్రైవర్ చెప్పాడంట. ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి సీఎంగా చేయాలనేసి అనుకుంటున్నారంట. ఎందుకంటే ఆయన తీసుకున్న శాంపుల్స్ కూడా చాలా తక్కువ అంట. ఇలాంటి చిన్న శాంపుల్స్ ద్వారానే గతంలో కేసీఆర్ ప్రభుత్వం దెబ్బతినబోతుంది అనేసి 2 ఏళ్ల ముందరే ఆయన చెప్పాడంట. అది ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం కూడా రాశారంట. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, అంటే ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో గెలవడం కష్టమే అని చెప్పేసి ఆయన అలా తిరుగుతున్నప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని ఆయన ఒక పెద్ద వ్యాసమే రాశారు. కూటమి ప్రభుత్వం మేలుకోకపోతే, కూటమి ప్రభుత్వం కాదు నారా చంద్రబాబు నాయుడు గారు మేలుకోకపోతే మా ధోరణి ఇంతే, మాది రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తాం, మాకు ప్రజలతో సంబంధం లేదు, మేము కూటమి ఈ 3 పార్టీలు ఇలానే కలిసి ఉంటాయి, ఇంకో 15 ఏళ్ళు కలిసి ఉంటాయి, మేము కలుస్తున్నంత వరకు మమ్మల్ని ఓడించేవాడు ఎవడో లేడు అన్న ధీమాతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విర్రవీగిపోతున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒకసారి పునరాలోచన చేసుకుంటే చాలా బాగుంటుంది.